హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో తినడానికి ఏమీ లేవని చెప్పి మొన్న ఏమో కొంచెం బూందీ అచ్చు చేశానండి. ఇవాళ జంతికలు చేద్దామని చెప్పి అనుకుంటూ సడన్గా గుర్తొచ్చింది. రాగి పిండి కొంచెం ఉంది కదా, ఇంట్లో వాడేగా మిగిలింది ఉంది కదా, ఎన్ని అవుతాయి అన్నీ చూపిద్దాము రాగి పిండి జంతికలు కూడాను అని చెప్పి ఒక కప్పు రాగిపిండి ఉందండి. ఒక 2 చెంచాల వరిపిండి వేశాను. అలాగే ఒక చెంచాడు శనగపిండి కూడా వేసి కొంచెం వెన్న, ఉప్పు, కారం, వాము, నువ్వులు మీకు తెలిసిందే కదా, యాస్టీజ్గా వేసేసి కలిపేసేసానండి. చాలా గుల్లగా వచ్చాయి. చాలా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయి. పెద్ద ఏమి తేడా అనిపించలేదు నాకైతే. నేను రాగిపిండి జంతికలు చేయడం ఫస్ట్ టైం అండి. చేసి చూద్దామని చెప్పి నేను చేసి సేల్ కూడా చేస్తాను కదా, ఎవరైనా అడిగితే ఉంటుందని చెప్పి చూపించడానికని నేను చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేసినా పర్వాలేదు, వాట్సాప్ చేసినా పర్వాలేదు. కావాల్సింది అడిగి చేయించుకోవచ్చు. అన్ని రకాల స్నాక్స్ చేస్తానండి. నచ్చిందా మీకు? అలాగే కొంచెమే ఉంది కదా పిండి, రాగి పిండి, అందుకని మామూలు బియ్యం పిండితోటి కొన్ని చేశాను. మా ఇంట్లో శనగపిండితోటి చేస్తే ఇష్టం అండి. అంటే శనగపిండి వేసి చేస్తే ఇష్టము. నేను బయట వాళ్ళకి మినప్పిండితోటి చేస్తాను. మినపప్పు వేసి చేస్తానండి. బయట వాళ్ళకి నేను చాలామందికి చేసి ఇచ్చాను. అలాగే ఎవరికైనా కావాలంటే మీరు ఏది వేసి చేసి ఇమ్మంటే అదే వేసి చేసిస్తాను. మా ఇంట్లో శనగపిండితో తింటారు కాబట్టి నేను కొంచెం శనగపిండి కలిపి చేశానండి. చూసారు కదా, చాలా చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఏదో నేను చేశానని కాదు, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. నచ్చితే మాత్రం మీరు ట్రై చేయండి. రాగిపిండి జంతికలు, అలాగే మామూలు జంతికలు కూడా శనగపిండితో కూడా చాలా బాగుంటాయి. 2 గ్లాసుల పిండికి 1/2 గ్లాసు శనగపిండి వేశానండి నేను మామూలు జంతికలకి. దీనికి చూసారు కదా, 1 కప్పు పిండే కాబట్టి ఒక 2 చెంచాల వరిపిండి, 2 చెంచాల బియ్యం పిండి వేశాను. నచ్చితే మాత్రం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా?